హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. పులుసు అని పిలిచే అన్ని వంటల్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్ చింతపండు. దాన్ని నానబెట్టి పులుసు తీసి వంటలో పోస్తాం కాబట్టే ఆ వంటని పులుసు అని పిలుస్తాము. ఉల్లిపాయ పులుసు దగ్గర నుంచి చేపల పులుసు వరకు వివిధ రకాల ఇంగ్రీడియంట్స్తో చేసుకొని ఎంజాయ్ చేస్తాము. ఆ కోవకి చెందిందే గుడ్డు పులుసు కూర కూడా. ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు రసంతో కారం కారంగా, పుల్లగా, పిసరంత బెల్లంతో వచ్చే బ్యాలెన్స్తో బ్రహ్మాండంగా ఉండే వంట ఇది. తేలికగా అయిపోతుంది. మొదలెడదామా? యాజ్ యూజువల్గా మా పద్ధతిలో రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. గుడ్డు పులుసు కూర చేయాలి అంటే కావలసిన వస్తువులు: గుడ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నూనె. సీజనింగ్కి ఉప్పు, కారం, పసుపు, బెల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు. లాస్ట్లో గార్నిష్ చేయడానికి కొత్తిమీర. ముందు ఒక గిన్నెలో నీళ్లు తెర్లే వరకు కాగించి అప్పుడు అందులో గుడ్లు వేయండి. మీకు కొంచెం క్రీమీగా ఉండే యోక్ కావాలి అంటే 9 నిమిషాలు, ఫుల్గా కుక్ అయ్యే యోక్ కావాలి అంటే 12 నిమిషాలు ఉడకనివ్వండి. గుడ్లు ఉడికాక వేడిగా ఉన్నప్పుడే పెంకు ఒలిచి కత్తితో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు కనీసం 1 గంట సేపు నానబెట్టి పిప్పి పూర్తిగా తెల్లగా అయ్యే వరకు పిండి చింతపండు రసం తీయండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర సన్నగా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు నిలువున చీరుకోండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని నూనె వేసి మంట హైలో పెట్టి ముందు పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు వేయండి. ఈ వంట అంతా మీరు హైలోనే చేయొచ్చు, సిమ్ అవసరం లేదు. ఉల్లిపాయలు మీరు లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించవచ్చు, లేదా ఇక్కడ మేము చూపించినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించవచ్చు. ఈ 2 రకాల వేపుళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్ ప్రొఫైల్ తీసుకొస్తాయి, కానీ 2 బాగుంటాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి ముక్కలు బాగా మెత్తబడి లైట్గా వేగే వరకు వేయించండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. కూర గ్రేవీలా రావటానికి కొంచెం నీళ్లు పోసి తర్వాత చింతపండు రసం పోసి బాగా కలపండి. పోసిన నీళ్లు మసల కాగి దగ్గర పడినప్పుడు ఉడికించిన గుడ్లు వేయండి. ఈ కూరలు ఒక జారుడు కన్సిస్టెన్సీలోనే ఆపేయాలి. అప్పుడే కొంచెం చల్లారాక దగ్గర పడి మనకి తినటానికి వీలుగా ఉంటాయి. కట్టేశాక కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. గుడ్డు పులుసు వండడం అయ్యాక 1 గంట సేపు వండిన గిన్నెలోనే ఉంచి వదిలేయండి. దాని తర్వాత అన్నంలో కలుపుకొని తిని ఎంజాయ్ చేయండి. మీరు ఇందులో చాలా వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. మేము తిరగమాత వేయలేదు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయలేదు. కొంతమంది ఉడికించిన గుడ్లు వేయిస్తారు, నాకు అది ఇష్టం ఉండదు. గుడ్ల పైన రబ్బర్లాగా తయారవుతుంది. యాక్చువల్గా ఉడికిన గుడ్లకి ఘాట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మసాలాలు లోపలికి వెళతాయి, ఇంకా బాగుంటుంది అన్నది జస్ట్ ఒక రీజన్. మీరు ఎలాగూ గుడ్డు పులుసు కూరతో కలుపుకొని గుడ్లు తింటారు కదా, అంటే మసాలాలతోనే తింటారు కదా, ఉట్టివే తినరు కదా. మా కృష్ణ నేను అవసరం లేదు అంటున్నా బాగుంటుంది సార్ అని ఘాట్లు పెట్టాడు. మీరు ఈ పైన చెప్పిన వేరియేషన్స్లో ఏవి నచ్చితే ఆ మార్పులు చేర్పులు చేస్తూ గుడ్డు పులుసు కూర ట్రై చేయండి. మేము ఇచ్చిన రెసిపీ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.